హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి 12వ పీఆర్సీపై మరో సంచలన ట్విస్ట్ అయితే రావటం జరిగింది. ఈ పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఉద్యోగుల 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ కమిషనర్ పదవి నుంచి తప్పించాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ అయితే రాయటం జరిగింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి హైకోర్టు న్యాయమూర్తితో ఏర్పాటు చేయాలని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నామండి. హైకోర్టు మాజీ లేదా ప్రస్తుత న్యాయమూర్తి నేతృత్వంలో వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సంఘం అయితే కోరుతోంది. ఇక శాస్త్రీయ అధ్యయనంతో అన్ని శాఖల తరగతులకి న్యాయం దక్కేలా ఈ యొక్క పీఆర్సీని అయితే చూడాలని చెప్పి ప్రభుత్వానికి అయితే విన్నవించడం అయితే జరుగుతుందండి. దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని చెప్పి అందరూ సర్వత్రా ఉత్కంఠగా అయితే ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి అతి త్వరలోనే మనకి అంటే ప్రభుత్వం ప్రకటించనుందండి. ఏం చేస్తుంది, నెక్స్ట్ స్టెప్ ఏం వేస్తుందా అని చెప్పి ఖచ్చితంగా ఐఆర్ ప్రకటించి 12వ పీఆర్సీకి మరింత కాలం ఇస్తారా, లేదంటే ఏం చేయాలనే విషయాన్ని అయితే ప్రభుత్వమే వెల్లడించాల్సి ఉంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.